ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీఎల్ఏలు కేటీఆర్ ఆదేశాల మేరకు చురుకుగా పాల్గొని ఓటర్లకు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ రామ్నగర్లో ఇంటింటికి వెళ్లి పూర్తి చేసిన ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారాలను స్వీకరించిన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎం నాగేష్ ముదిరాజ్ పాల్గొని దరఖాస్తుల పంపిణీ మ్యాపింగ్ ఏ విధంగా కొనసాగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఏ ఒక్క ఓటరు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అధికారులు కూడా వారికి ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ముషీరాబాద్ నియోజకవర్గం ఎస్ఐఆర్ కార్యక్రమంలో ముందుకు దూసుకువెళ్తుందని, కేసీఆర్ కేటీఆర్ సూచనల మేరకు బీఎల్ఏలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండే విధంగా బీఆర్ఎస్ నేతలు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఏదైతే తీసుకొచ్చిందో స్పెషల్ ఇంటెన్సిటివ్ రివిజన్లో భాగంగా గత నెల తెలంగాణలో 20వ తేదీన ప్రారంభమైంది. దాదాపు ఇప్పుడు మధ్యలో ఉన్నాం, ఇంకా 15 రోజులే ప్రక్రియ ముగుస్తుంది. చాలా వరకు ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 90 నుంచి 95% ఇప్పుడే సూపర్వైజర్ గారు చెప్పారు. ఫామ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. బిఎల్ఈ గారు కలెక్షన్ మాత్రం చాలా మందకోడిగా నడుస్తుంది. ఈ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే మీరు తీసుకున్నారో ఎన్యూమరేషన్ ఫాము దాన్ని తక్షణం ఫిలప్ చేసి మీ ఇంటికి వచ్చే బిఎల్ఓలకు ఇవ్వగలరని ఈ సందర్భంగా మీ ద్వారా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాలలో భాగంగా మా గౌరవ అధ్యక్షులు కేటీఆర్ గారు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి గత 2 రోజుల కిందనే సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతే బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారో పార్టీ తరఫున పొద్దు నుంచి రాత్రి వరకు చురుగ్గా ఇంటికి బీఆర్ఎస్కి సంబంధించి అడిగ్మెట్ డివిజన్ సంబంధించి కూడా ముఖ్య నాయకులు ఎవరైతే శ్రీను ఉన్నారో, ఇక్కడ నేత శ్రీను, ఆకారం శ్రీను మన ఉన్నారు, ముఖ్య నాయకులు రవి యాదవ్ గారు పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారు. వారికి మీడియా తరఫున ధన్యవాదాలు. బాగానే ఉంది. కానీ ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి కొంతమంది ఫామ్ ఫిల్అప్ చేయకుండా కూడా ఎలా ఫిల్అప్ చేయాలో కూడా వాళ్ళకి కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. తక్షణం రేపటి నుంచి ఒక డెస్క్ లాగా ఒక ఫామ్ నింపే ఒక హెల్ప్ లైన్ నియమించి తద్వారా ప్రజలకు చేదోరు వాదోరుగా ఉండడమే కాకుండా ఇలా వచ్చిన బిఎల్ఓలను తీసుకొని కొన్ని అడ్రస్లు వాళ్ళకి దొరుకుతలేవు కాబట్టి వాళ్ళని సొంతగా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి అప్లికేషన్లు ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్లో ముఖ్యంగా ప్రజలలో అవగాహన కల్పించిన వ్యక్తి మా గౌరవనీయులు కేటీఆర్ గారు. దాదాపు 150 గ్రేటర్ హైదరాబాద్ డివిజన్లో 125, 130 డివిజన్లు ఆల్రెడీ ప్రతి ఒక్క సమీక్ష నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేశారు. పార్టీనే కాదు, ప్రజలను చైతన్యవంతం చేయడానికి కేటీఆర్ గారు ముందుకు వచ్చారు. నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, కేటీఆర్ గారినే ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలు పెట్టుకుంటూ పోతున్నాడు. కానీ కేటీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో తిరిగి